శివుని మెడలోని నాగులు రక్షణ, శక్తి మరియు ఆయుధాలు. శివుని మెడలో ఉండే నాగులు కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా అనేక లోతైన ఆధ్యాత్మిక మరియు పౌరాణిక ప్రాముఖ్యతలను కలిగి ఉన్నాయి. ఇవి శివుని రక్షక శక్తిని, నియంత్రణను మరియు అన్ని ప్రాణులపై ఆయనకున్న అధికారాన్ని సూచిస్తాయి. ఆయుధాలుగా ఉపయోగం. మీరు చెప్పినట్లుగా శివుని మెడలోని నాగులను కొన్ని సందర్భాల్లో ఆయుధాలుగా కూడా ఉపయోగిస్తారు. దీనికి ముఖ్యమైన ఉదాహరణ సముద్రమథనం. సముద్రమథనం పాల సముద్రం చిలికడం. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మథించినప్పుడు వారు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు. ఈ పర్వతాన్ని తిప్పడానికి వాసుకి అనే మహానాగాన్ని తాడుగా ఉపయోగించారు. ఈ సందర్భంలో వాసుకి కేవలం తాడుగా కాకుండా ఒక శక్తివంతమైన సాధనంగా, శివుని ఆదేశానుసారం సముద్రమథనానికి సహాయపడిన ఒక ఆయుధంగా లేదా ఉపకరణంగా పనిచేసింది. ఇది శివుడు తన ఆధీనంలో ఉన్న శక్తులను ఎలా లోకకల్యాణం కోసం ఉపయోగిస్తాడో తెలియజేస్తుంది. నాగుల ప్రాముఖ్యత. రక్షణ శక్తి. నాగులు శివుని చుట్టూ రక్షణ కవచంలా ఉంటాయి. ఇవి భక్తులను దుష్టశక్తుల నుండి, కష్టాల నుండి రక్షిస్తాయని నమ్ముతారు. శివుడు కాలకూట విషాన్ని మింగినప్పుడు వాసుకి ఆ విషాన్ని మెడలోనే ఆపివేసిందని, అది ఆయనకు నీలకంఠుడనే పేరు రావడానికి కారణమైందని కొన్ని పురాణాలు చెబుతాయి. ఇది నాగులు శివుని రక్షణలో ఎలా భాగమయ్యాయో సూచిస్తుంది. ప్రళయకారకుడు. శివుడు ప్రళయకారకుడు. నాగులు కూడా విషపూరితమైనవి మరియు ప్రమాదకరమైనవి. ఇవి నాశనాన్ని సూచించగలవు. శివుడు ఈ నాగులను తన మెడలో ధరించడం ద్వారా ఆయన ఈ నాశనకరమైన శక్తులను కూడా తన అదుపులో ఉంచుకోగలడని, వాటిని లోక కళ్యాణం కోసం మార్చగలడని సూచిస్తుంది. కుండలిని శక్తి. ఆధ్యాత్మికంగా నాగులు కుండలిని శక్తిని సూచిస్తాయి. ఇది వెన్నెముక అడుగుభాగంలో ఉండే సుప్తశక్తి. ఇది మేల్కొన్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగిస్తుంది. శివుడు యోగానికి అధిపతి కాబట్టి ఆయన మెడలోని నాగులు ఈ ఆధ్యాత్మిక శక్తిని మరియు దానిపై ఆయనకున్న నియంత్రణను సూచిస్తాయి. నియంత్రణ. శివుడు తన మెడలో పాములను ధరించడం ద్వారా కోరికలు, భయాలు మరియు మరణం వంటి ప్రాపంచిక విషయాలపై తనకు ఉన్న పూర్తి నియంత్రణను ప్రదర్శిస్తాడు. మొత్తంగా శివుని మెడలోని నాగులు కేవలం ఒక చిహ్నం కాకుండా ఆయన దివ్యమైన శక్తులు, రక్షణ, నియంత్రణ మరియు ఆధ్యాత్మిక ప్రావీణ్యతకు ప్రతీకలుగా నిలుస్తాయి.